ఓకే. ఇప్పుడు ఒక కొత్త థియరీ నడుస్తుంది. కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు జనసేనలో చేరుతున్నారు. మొత్తం కాపు సామాజిక వర్గం మొత్తం జనసేనకు ఫ్లెచింగ్ అవుతుందన్న ఒక ఈక్వేషన్ నడుస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏమన్నా పెరిగే అవకాశం ఉందా జనసేన గ్రాఫ్ కానీ టీడీపీ గ్రాఫ్ కానీ? సో బేసికల్గా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ట్రెండ్స్ ఏంటంటే అండి, కాపు ఓటుని కన్సాలిడేట్ చేయాలి, అది గంపగుత్తగా తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడుకి టీడీపీకి జనసేన కట్టుబెట్టాలని చెప్పి ఒక వర్గం పనిచేస్తుంది. ఓకే. సో కాపు సామాజిక వర్గంలో ఒక 2% కూడా వైసీపీకి వెళ్లకుండా మనం కాపాడుకోవాలనేటువంటి యాంగిల్లో వెళ్తున్నారు. ఆ వెళ్ళే క్రమంలో పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గం నుంచి, ఒకవేళ ఆయన కనుక ఇంకో పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు చూస్తే రైట్, సో ఏమన్నా మనకు రేపు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వల్ల కొంత ఓటు మార్పిడి ఉండొచ్చు. కాబట్టి ఆయన న్యూట్రల్గా ఉన్నా కొంత ఓటు వీళ్ళకి రాదు. ఓకే. ఆయన ఒక పార్టీకి వైఎస్ఆర్సీపీకి అసోసియేట్ అయినా కొంత ఓటు వీళ్ళకు రాదు. కాబట్టి అది కన్సాలిడేట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇప్పుడు ఆయనని జనసేనలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాస్తవం. రైట్, డెఫినెట్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన డెఫినెట్గా ఇటు రావడం వల్ల కొంత పాజిటివ్ ఓట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. మనం అది దాన్ని తప్పుపట్టేది ఏం లేదు. ఎందుకంటే ఒక పెద్ద పర్సనాలిటీ అనే సామాజిక వర్గం పట్ల ఇంత నిబద్ధత కలిగి పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా ఆ కమ్యూనిటీ కోసం సర్వీస్ ఫైట్ చేస్తున్నటువంటి లీడర్ కాబట్టి డెఫినెట్గా ఆ సామాజిక వర్గంలో ఆయన పట్ల పాజిటివిటీతో ఉంటుందన్నది నేను ఆశిస్తున్నా. డెఫినెట్ గా ఓటు వీళ్ళది కన్సాలిడేట్ కొంత అవుతుంది. గత ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంక్ మెజారిటీ వైసీపీకి ఫ్లెచ్ అయినది. మరి ఒకవేళ ముద్రగడ లాంటి వాళ్ళు పోతే కనుక వైసీపీకి ఏమైనా నష్టం జరిగే అవకాశం? డెఫినెట్ గా కొంతవరకు నష్టం జరగవచ్చు. ఆ నష్టం కూడా ఏంటంటే మనం ఏ ప్రాంతాలలో ఎలా అవుతుంది రైట్, ఆయన పోవడం వల్ల జరిగే నష్టం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ జనసేనలో టికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఉన్న లీడర్లని రెచ్చగొట్టడం లేదంటే పార్టీ మార్చడం వల్ల ఎంత మనం వైసీపీకి పాజిటివ్ అవుతుంది అన్నది మనం వెయిట్ అండ్ వాచ్ లెక్క చూడాలి. ఎందుకు అనంటే ఈక్వేషన్స్ ఇప్పుడే ఇంకా బ్యాలెన్స్ కాలేదు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మొత్తం తెలిస్తేనే మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేయగలుగుతాం. ఇంకా ఎర్లీ ట్రెండ్స్ అంటే ఆయన ఇటు వస్తే డెఫినెట్ గా జనసేనకి టీడీపీకి హెల్ప్ అవుతుంది, అది డౌట్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఆ ఓటును బ్యాక్ ఫిల్ చేసుకోవడానికి ఇటు నుంచి కూడా అటు తీసుకుపోతారు కదా. అవును, ఇప్పుడు వంగవీటి రాధా గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఏంది ఎటు అన్నది ఇంకొంచెం చూడాలి. ఆయన ఇంకా న్యూట్రల్ గా ఉన్నారు. ఇంక ఇటు నుంచి ఇంకా 5-6 లీడర్లను అటు పట్టుకోపోవచ్చు, ఏది వైసీపీ వాళ్ళు పట్టుకోపోవచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు అంటే ఈ ఈక్వేషన్ లో భాగంగానే కమ్మ నేతలు కొంతమంది అంటే ఎవరైతే చంద్రబాబు ఆరగెన్స్ ఇవన్నీ నచ్చని వాళ్ళు, అసంతృప్తులు, కేసీఆర్ నాన్ లాంటి వాళ్ళు, కమ్మ నేతలు చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారు. అట్లా ఏమన్నా ఫిల్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఓటు కన్సాలిడేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు బేసికల్గా టీడీపీకి ఉన్న ఓటు ఏంటి, వైసీపీకి ఉన్న ఓటు ఏంటి అన్నది మనం చూస్తే, టీడీపీకి ఉన్న ఓటు ప్రో కమ్మ రైట్, నెక్స్ట్ కొంత ప్రో బీసీ, ఇది వాళ్ళ యొక్క బలం. వైసీపీకి ఉన్న ఓటు ఏంటి, వైసీపీకి ఉన్న ఓటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గం, ఇది ప్లస్ బీసీలలో కొంత పాటు వాళ్ళకు కూడా ఉంటుంది రైట్. సో ఈ ఈక్వేషన్లలో చూసినప్పుడు ఏంటంటే కాపు ఓటు కన్సాలిడేట్ అవుతుంది అన్నప్పుడు కమ్మ ఓటును వీళ్ళు చీల్చాల్సి వస్తుంది. అయితే కాపు ఓటునన్నా చీల్చాలి, అదే సాధ్యం కానప్పుడు ఇంకో కమ్యూనిటీ ఓటును చీల్చాలి. అంటే కాపు ఓట్లు మన నుంచి ఒక 2-3-5 లక్షలు పోతున్నాయి అన్నప్పుడు ఇంకొక 5 లక్షలు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నది వాళ్ళు ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగానే వాళ్ళు ఒకవేళ కాపు సామాజిక వర్గం ఓట్లు మనం తెచ్చుకోలేనప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్లు డివైడ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా అందులో భాగంగానే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే మార్పిడిలు ఉన్నాయో, కేసీఆర్ నాని లాంటి వాళ్ళని తీసుకెళ్లడం కానీ నాకు అక్కడ అనిపిస్తుంది ఏంటంటే వైసీపీ కావాలని చెప్పి కేసీఆర్ నానిని తీసుకెళ్ళినట్టు నాకు అనిపించట్లేదు. కేసీఆర్ నానియే నేను పోతా అని చెప్పి అటు అంటే ఈయన సైడ్ నుంచే 3 స్వింగ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, టీడీపీలో ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ పరిస్థితుల రీత్యా నేను ఇక్కడ ఇమ్మడలేకపోతున్నాను. దానికి ఆయన ఏదో ఎన్నో రీజన్లు చెప్పి ఉండొచ్చు, ఇమ్మడలేకపోతున్నాను. కాబట్టి నాకు ప్రత్యామ్నాయం ఇంకా ఆడ వైసీపీ తప్ప, కాబట్టి నేనే వైసీపీ వైపు ఒక మొగ్గు చూపితే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారనే మెసేజ్ కనబడుతుంది. సో వాళ్ళు వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి ఈయనని ఇక్కడి నుంచి చీల్చి తీసుకుపోయిన ప్రయత్నం అయితే కాదు. కేసీఆర్ నాని విషయానికి వచ్చేసరికి ఈయన ఇక్కడ అసంతృప్తితో ఉన్నాడు కాబట్టి అటు స్వింగ్ అయ్యాడు అన్నది మనం గ్రహించాలి. తెలంగాణలో మీరు అంటే చేసిన ఎగ్జాక్ట్ అయ్యాయి, ఇప్పుడు ఆంధ్రాలో ఏ మేరకు అంటే అంచనా వేస్తున్నారు? డెఫినెట్గా అండి, ఈ రోజు వరకు అయితే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది. ఈ రోజు వరకు అయితే మనం అనుకుంటున్నట్టు ఓట్ షేర్ ప్రకారంగా అయితే పెద్ద వైసీపీ అయితే డిక్లైన్ కనబడతలేదు. ఇప్పుడున్న 48% అలానే సస్టైన్ చేసుకున్న
వరస్ట్ కేసులో ఒక 45% వరకు వీళ్ళు తెచ్చుకోగలిగిన ఎవరు వైసీపీ వాళ్ళు 55% యాంటీ ఓట్ ఉంటుంది. ఆ యాంటీ ఓట్ అనేది ఎట్లా క్రియేట్ అయింది, ఏమన్నా అంచనా వేశారా? అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ అనేది ఎట్లా? జనరల్గా ఏంటంటే అండి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ప్రభుత్వం అయినా కానీ రావాల్సింది గెలవడానికి 51%. 49% సమాజంలో ఎప్పుడు మనకు వ్యతిరేకత ఓటు అనేది ఉంటూనే ఉంటుంది. డెఫినెట్ గా విన్ అయ్యే వాడికి వచ్చేది 51%, ఓడిపోయే వాడికి వచ్చేది 49%. అంతే కదా. సో సమాజంలో ఏంటంటే మనము ఈ ఒక ఇంట్లోనే నలుగురం ఉంటే ఇంట్లోనే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల మీద ఒకరికి ఎక్కువ చేసాము ఒకరు తక్కువ చేసాము అనేటువంటి అభిప్రాయంతో ఎప్పుడు నిరాశ నిస్పృహ అనేది ఉంటూనే ఉంటుంది. 5 కోట్ల జనాభా 4 కోట్ల ఓటర్లు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ డెఫినెట్గా కొంత చేసిన వాడేమో చేసింది తీసుకొని అత్యాశతోటి ఇంకెక్కువ కావాలని చెప్పి రూలింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకత కావచ్చు. ఏం పొందని వాడేమో నాకేం రాలేదు కడుపు కాలిందని చెప్పి రూలింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత జరగవచ్చు. అంటే బేసికల్ గా ప్రభుత్వాలు అనేటి ఇప్పుడున్న భారతదేశ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేటి ఏంటంటే ఆకు లాంటి వాళ్ళు. అంటే ఎటు పోయినా కానీ ఆకే జినగాలి, అయితే ముళ్ళు అట్లనే ఉంటది. సో కాబట్టి ఆకు లాంటి వాళ్ళు కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా మనం ఎంత చేసినా కానీ చేసిన వాడు సంతృప్తి పొందట్లేదు, ఏం రానివాడు అట్లాగా అసంతృప్తి చూపిస్తాడు కాబట్టి వ్యతిరేకత అన్నది వస్తూ ఉంటుంది. కానీ ఆ వ్యతిరేకతని మనం ఓవర్కమ్ చేసి మళ్ళీ ఎలక్షన్ ఎట్లా గెలవాలన్నది అది రాజనీతి. అది సో ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా 60% వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా 42% తోటి 40% తోటి గెలిచిన ప్రభుత్వాలను మనం చూసాం. రైట్. కాబట్టి అది ఏదైనా జరగవచ్చు. అంటే మనం రేపు ఎందుకంటే మీరు 2014లో చూస్తే ఇద్దరి మధ్యలో ఓట్ షేర్ తేడా ఓన్లీ 0.2%. అంత 5 లక్షల ఓట్లతోటే మనం ప్రభుత్వం మార్పిడి చూసాం సీట్ల విషయంలో కానీ ఏదైనా. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా చూస్తే ఏంటంటే 2014లో ఎన్ని ఓట్లు వచ్చినా టీడీపీకి 2019లో కూడా అన్నే ఓట్లు వచ్చినాయి. అయినా కానీ టీడీపీ అంత దారుణంగా ఓడిపోయింది. మనం చూసినట్లయితే 2000 అప్పుడు మనకు మొత్తం 3 కోట్ల 4 కోట్ల ఓట్లలో 1,30,00,000 ఓట్లు పడతాయండి టీడీపీకి. ఏది 2014లో 1,30,00,000 పడితే మొన్న పడ్డది 1,25,00,000. అంటే 5 లక్షల ఓట్లు అంతే. 5 లక్షల ఓటు తగ్గడం వల్ల 106 సీట్ల నుంచి 22 సీట్లకు పడిపోవడం జరిగింది 5 లక్షల ఓట్లతోటి. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అట్లా అంత క్లోజ్డ్ గా ఉంటాయన్నది మనం గ్రహించాలి. 1000 ఓట్లతోటి 500 ఓట్లతోటి ఏ కాన్ఫిడెన్స్ అయినా గెలుపోవటముల ప్రభావం అనేది చెందుతుంది. చాలా అంటే నారో రిజల్ట్స్ కూడా ఉంటాయి.